ఏదైనా కూడా సినిమా ఎప్పుడు చాలాసార్లు వింటూ ఉంటాను, కొంచెం మనసుకు బాధగా అనిపిస్తుంది. మాది చిన్న సినిమా అండి. చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఆ పదం వాడడమే నాకు ఇష్టం ఉండదు. సినిమా సినిమా అంతే. సినిమా అంటే సినిమా. సినిమాలో ఒక స్టోరీ కావాలి. స్టోరీ బాగుంటే డెఫినెట్గా ఫస్ట్ బేస్ అదే. సో ఇక్కడ డెఫినెట్గా ఒక స్ట్రాంగ్ స్టోరీ తీసుకోవడం జరిగింది. ఒక పంతం, ఒక పగ, అంటే రాబందు అనేది ఇందాక మీరు అన్నారు, రకరకాలుగా వాడుకోవచ్చు రాబందు అనేది. ఆ పక్షి బిహేవింగ్ గురించి మాట్లాడాలి అంటే ఒక పట్టుదలతో ఉండడం అంటారు కదా, అలా. సో ఆ పట్టుదలతో ఉన్న పక్షి, సో ఆ పట్టుదలే ఇక్కడ కూడా స్టోరీలో కనిపిస్తుంది మీకు డెఫినెట్గా. అండ్ ఐ మస్ట్ రియలీ అప్రిషియేట్ మా డైరెక్టర్ గారు, అఫ్కోర్స్ ప్రొడ్యూసర్ గారికి కాంగ్రాచులేషన్స్, ఎందుకంటే మంచి సినిమా తీశారు. అండ్ ఇలా ధైర్యం చేసి ముందుకు వచ్చే ప్రొడ్యూసర్స్ ని డెఫినెట్గా ఎంకరేజ్ చేయాలి అని నేను ప్రజల్ని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం ఎంత కష్టపడితే ₹1 సంపాదిస్తాము, ఆ డబ్బు తీసుకొచ్చేసి ఇక్కడ అంటే ఏదో లక్షలు కోట్లను సంపాదించుకోవడానికి కాదండి. ఈ సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది, ఏదో సంపాదించేయడానికి కాదు. ఆయన ఒక ప్యాషన్తో వచ్చారు ఒక సినిమా తీయాలి అనేసి. సో ఎంత ఆయన కష్టార్జితాన్ని తీసుకొచ్చి ఇక్కడ సినిమా కోసం అని పెట్టడం అనేది ఒక చాలా ధైర్యం చేశారు అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ట్రెండ్లో ఈ సినిమా నడుస్తుంది, ఈ సినిమా నడవట్లేదు, ఆ సినిమా ఫ్లాప్ అయింది, చాలా ఈజీగా చెప్పేస్తాం. ఒక సీన్ చూసినప్పుడు అబ్బా ఇదేంటి ఇలా ఉంది, ఇదేంటి వీళ్ళు ఇలా చేశారు, ఏం బాగాలేదు, చాలా బాగుంది, ఇవన్నీ చెప్తారు కదండి. దాని వెనకాల శ్రమ చాలా ఉంటుంది. అది ఏ సీన్ అయినా కూడా 24 క్రాఫ్ట్స్ వర్క్ చేస్తాయి అక్కడ. ఆన్ సెట్స్ కొంతమంది వర్క్ చేస్తే ఆఫ్ సెట్స్ కొంతమంది వర్క్ చేస్తారు. సెట్లో ఒక ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి, డ్రైవర్ దగ్గర నుంచి, టైంకి తీసుకురాకపోతే షూటింగ్ స్టార్ట్ అవ్వదు. ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళు కష్టపడితే ఒక సినిమా తయారవుతుంది. సో నేను ఆడియన్స్ని, చూసే వాళ్ళందరినీ, ప్రేక్షకులందరినీ ప్రార్థిస్తుంది ఏంటంటే, దయచేసి సినిమా థియేటర్కి వెళ్ళి చూడండి, ఆదరించండి. అప్పుడు మీ జడ్జ్మెంట్ మీకు అర్థమవుతుంది సినిమా అంటే ఏంటి అనేది. సో ఈ సినిమా మాత్రం డెఫినెట్గా నేను షూటింగ్ అయిన తర్వాత టీజర్ నేను ఫస్ట్ టైం చూశాను, డెఫినెట్గా చాలా బాగుంది. ఒక్కొక్క అంటే చెప్పుకోవాలి అంటే ఫైట్, అందరూ చాలా సీనియర్ ఆర్టిస్టులు లేరు, మీరు గమనిస్తే వాళ్ళు కూడా ఎంత బాగా చేయగలిగారు అని చెప్పుకోవాలి మీరు. అంటే ఫైట్ మాస్టర్ అంత చక్కగా చేయించారు. దాన్ని ఎడిటింగ్లో, ఆర్ఆర్లో, మిక్సింగ్లో, అంటే రకరకాలుగా అన్నీ అందరూ చాలా బాగా వర్క్ చేశారు. సో ఓవరాల్గా ఇదంతా చేయించడానికి కష్టపడిన మా డైరెక్టర్ గారు, ఆయనకు అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఆయన చాలా ఓపికతో ఈ వర్క్ చేయించారు. ఎందుకు ఓపికతో అంటున్నానంటే, ఆ సీనియర్ ఆర్టిస్ట్ వచ్చారు, ఇదండి అని చెప్పేశారు కాదు. చైల్డ్ ఆర్టిస్ట్, స్పెషల్లీ చైల్డ్ ఆర్టిస్ట్తో డీల్ చేయడం అనేది ప్రతి డైరెక్టర్కి టఫే. అలా ఆ అబ్బాయితో చెప్పి చేయించడం, చాలా ఓపికతో చేయించారు ఆయన. నిజంగా ఐ మస్ట్ కాంగ్రాచులేట్ టు ఎంటైర్ రాబందు కాస్ట్ అండ్ క్రూ టీం మొత్తానికి నేను కాంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. డెఫినెట్గా ఒక మంచి సినిమా ఇది. సో మీరు అందరు చూడాలి అని కోరుకుంటున్నాను. నేనే రాబందు. అదేంటంటే అలానే సార్, నేను ఇందాక అన్నాను కదా, మనం ఏ డైమెన్షన్లో చూస్తున్నాము దాన్ని బట్టి మనకు అర్థమవుతుంటుంది. చాలాసార్లు మనం అనుకుంటాం, బా ఏంటబ్బా విలన్ అనగానే నిజంగా నార్మల్ ఆడియన్స్ చూసేటప్పుడు నేను ప్రాక్టికల్గా ఫేస్ అయ్యాను కొన్నిసార్లు. బికాజ్ చాలాసార్లు ఆన్ స్క్రీన్ నేను విలన్గా కనిపించాను కాబట్టి. సో విలన్ అంటే కొంతమంది అమ్మ నిజంగా ఎంత కఠినంగా ఉంటారేమో వీళ్ళు అని అనుకుంటారు. మేము పుట్టక ముందు నుంచి ఉన్న ఆర్టిస్ట్ గురించి చెప్తాను. ఆ విధంగా సూర్యకాంతమ్మ గారు గురించి, ఆవిడ పేరు కూడా కొన్నాళ్ళ వరకు పిల్లలకి పెట్టుకోలేదు అని విన్నాను. పిల్లలకి ఆ పేరు కూడా పెట్టుకోలేదట. కానీ ఆవిడ ఆన్ సెట్ కానీ ఆఫ్ సెట్ కానీ షీ వాజ్ సచ్ అ హంబల్ లేడీ. చాలా మంచి బిహేవ్ చేసేవాళ్ళు, అంత మంచి నేచర్తో ఉన్న ఆవిడట. సో అలా మనం
ఆన్ స్క్రీన్ ఒకలాగా చూస్తాము, కానీ యాక్చువల్గా ఏంటి అనేది సో రకరకాలుగా చూసే విధానాన్ని బట్టి మనకు కనిపిస్తూ ఉంటుంది. సో డెఫినెట్గా పాజిటివ్గా యాక్చువల్లీ పాజిటివ్గానే కనిపిస్తుంది. మిమ్మల్ని ఫస్ట్లో మేము చూసినప్పుడు పాజిటివ్ రోల్స్ చేసేవాళ్ళు. ఓ ఎస్, అసలు ఇంట్లో ఒక సిస్టర్ లాగా, మదర్ లాగా చాలా దగ్గరగా అనిపించేవాళ్ళు. కానీ రాను రాను నెగిటివ్ రోల్స్లోకి వచ్చేసారు. మీకు పాజిటివ్ నచ్చిందా, నెగిటివ్ నచ్చిందా? పాడు ప్రపంచం అలా తయారు చేసింది. ఓకే. అంటే నేను ఇప్పుడు కూడా రిక్వెస్ట్ చేస్తాను, నిజంగా నవరసాలు అంటాం కదండి, నవరసాలు ఎస్, నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తాను, ఆ నవరసాల్లో మీరు ఏదైనా ఇవ్వండి, డెఫినెట్గా ఐ ట్రై టు ప్రూవ్ మై సెల్ఫ్. కానీ ఈవిడ ఇదే చేస్తారు. ఒక డాక్టర్ క్యారెక్టర్ ఇచ్చారనుకోండి సినిమాలో, స్టాంప్ వేసేస్తారు. ప్రతి సినిమాలో ఆ మనిషిని పాపం డాక్టర్ క్యారెక్టర్కే పిలుస్తారు. మీరు గమనించండి. ఒక సీన్ 2 సీన్లు. సో అది దౌర్భాగ్యం. మీరు ఇప్పుడు నిజంగా చెప్పాలంటే పెద్దవంశీ గారు జీవా గారిని, ఆయన ఎంత పెద్ద విలన్, పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని ఎర్ర కళ్ళు, ఆయన కామెడియన్ చేసి పడేశారు. అంటే ఆయన ఇది కూడా చేయగలిగారు, అది కూడా చేయగలిగారు. సో ఆర్టిస్టులు అన్నీ చేయగలుగుతాము, ఆపర్చునిటీ రావాలి. సో వచ్చిన ఆపర్చునిటీ మాత్రం వదులుకోకూడదు, ఆ ఉన్న క్యారెక్టర్లో జీవించాలి. అదే నేను ప్రయత్నిస్తూ ఉంటాను, ఇంకా ముందు కూడా ప్రయత్నిస్తాను. సో ఈ క్యారెక్టర్కే అని పరిమితం కాకుండా నేను అన్ని క్యారెక్టర్స్ చేయాలని కోరుకుంటాను. అదే భాగంగా నేను ఉర్దూ సినిమాలు చేశాను, ఎందుకంటే నాకు కామెడీ అంటే ఇష్టం. సో ఆ విధంగా ఇప్పుడు ఇక్కడైతే మీరు ఇంకో అది చూసారంటే సింపతి వస్తుంది, ఇమోషనల్ సీన్ ఉంది, అదంతా. సో అన్ని క్యారెక్టర్స్ అందరు ఆర్టిస్టులు చేయగలుగుతారు. ఓన్లీ థింగ్ ఇస్ ఆపర్చునిటీ రావాలి, అంతే. అవకాశం వస్తే మాత్రం డెఫినెట్గా వదులుకోను. ఈ రాబందు సినిమా ఈవెంట్కి విచ్చేసిన వేదిక కలిగించిన పెద్దలకు, మీడియా మిత్రులకు, ఈ రాబందు సినిమాని ఈవెంట్ని సక్సెస్ చేయడానికి వచ్చిన వేదిక కలిగించిన పెద్దలకు, అలాగే మీడియా మిత్రులకు, అలాగే అందరూ వేచి చూస్తున్న ప్రేక్షకులకు కూడా నా అభివందనలండి. సో ఈ సినిమా టీజర్ చూశాను, సురేష్ గారు నాకు చూపించారు. ఇది చూశాక అనిపించింది దీంట్లో చాలా ప్రాణం పెట్టారనిపించింది. సో ఒక డైరెక్టర్ కథ తీసుకొని రావడం జరుగుతుంది. సో దాన్ని నమ్మి ఎవరైతే పెట్టుబడి పెట్టి అన్ని కష్టాలు పడుతూ సినిమాని ముందుకు తీసుకెళ్ళడానికి కష్టపడాలని ఇందులో తెలుస్తుందండి. సో అన్నారు ఎప్పుడో కోవిడ్లో స్టార్ట్ అయింది సినిమా, సో ఇప్పటికి పూర్తయిందండి. అంటే సినిమా అనేది అంత ఈజీ కాదండి. అందరూ అనుకుంటారు, చాలామంది సినిమా అంటే ఏదో అయిపోతుంది, తీస్తే అయిపోతుంది అనుకుంటారు. కానీ దాన్ని పడే కష్టం ఒక ఆర్టిస్ట్గా నాకు తెలుసు, ఒక దీంట్లో నటించిన ఆర్టిస్ట్ అందరికీ తెలుసండి. సో సినిమా అనేది ఫ్యాషన్ కసితోటి చేస్తారు. సో ఎంతోమంది రకరకాలుగా కష్టపడుతూ ఈ సినిమాను చేయడం జరుగుతుందండి. సో ఈ సినిమాని ఇంత ప్రాణం పెట్టి చేసిన వీరందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సినిమా నిలబడాలని, మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను. అలాగే ప్రీతి మేడం గారు, నిగమ్ గారు నాకు ఎప్పటి నుంచో పాత పరిచయం అండి. సారు మంచి పరిచయం నాకు కూడా. బ్రదర్ గారికి నమస్తే అండి. సో ఇంకా చెప్పాలంటే ఏంటంటే, నా గురించి చెప్పాలంటే అంతే త్వరలో మీ ముందు అందరి ముందుకి ప్రేక్షక ముందు రాబోతున్నానండి సార్జాంబి అనే మూవీ ద్వారా. సో ఈ ఈవెంట్కి వచ్చి నాకు మూవీ గురించి మాట్లాడడం భావ్యం కాదేమో, కానీ సో ఎందుకంటే నాకు కూడా చిన్న ఆశ అనిపించింది. ఇంతమందిలో చెప్పుంటే ఒక ఆర్టిస్ట్గా నాకు కూడా హ్యాపీ అనిపిస్తుందని చెప్పుకుంటున్నానండి. సో ఇంత మంచి అవకాశం ఇచ్చిన సురేష్ గారికి, డైరెక్టర్ గారికి నా కృతజ్ఞతలు. అలాగే మా అన్న ఉపేంద్ర అన్న గారు, మొగల్పల్లి ఉపేంద్ర గారు, అందరికీ వెంటుంటూ ఎప్పుడు వెళ్ళనుంటూ ఎవరికి ఏ కావాలన్నా సెన్సార్లో కానివ్వండి, వ్యక్తిగతంగా జీవితంలో కానివ్వండి చాలా ముందుంటారు ఆయన. సో అన్న, మీ ద్వారా నేను ఈవెంట్కి రావచ్చాను. థ్యాంక్ యూ అండి. అందరికీ కృతజ్ఞతలు. నమస్తే. థ్యాంక్ యూ అండి.